నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం దేవరపల్లి గ్రామంలో రామాలయ నిర్మాణం కోసం సుమారు 60 గిరిజన కుటుంబాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. ఆలయ నిర్మాణం కొరకు దాతలు 5 సెంట్ల స్థలాన్ని కేటాయించినప్పటికీ రెక్కాడితే గాని దొక్కాడని ఆర్థిక పరిస్థితుల వల్ల స్థానిక గిరిజనులు గుడిసె నిర్మించుకోలేకపోతున్నారు. తమ ప్రాంతంలో రాములవారి ఆలయాన్ని నిర్మించి తమ ధర్మాన్ని కాపాడుకునే భాగ్యాన్ని ప్రసాదించాలంటూ ఆవేదనతో వారు మీడియాను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గిరిజనుల ఇబ్బందులను గుర్తించి సమరసత సేవా సమితి వారు ఆలయ నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివ. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం దేవరపల్లి గ్రామంలో ఇప్పుడు మనం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, రామాలయం నిర్మాణం కోసం ఇంచుమించు 100 కుటుంబాల వరకు ఇక్కడ ప్రజలు రామాలయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రామాలయానికి ఎన్ని అప్లికేషన్లు పెట్టినా, ఎంతమందిని ఆశ్రయించినా సరే కానీ ఇక్కడ రామాలయం రావట్లేదు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని సంస్థల ద్వారా మా గోడుని పిల్లవించుకుంటామని చెప్పి ఇక్కడ మీడియాని ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడ అసలు పరిస్థితి ఏంటి, ఇక్కడ రామాలయం నిర్మాణం. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? మా పేరు గడతూరు బాలేపడాలని. ఓకే, అలాగే ఇక్కడ అసలు సమస్య ఏంటి, ఇక్కడ మీరు ఎందుకు మమ్మల్ని ఆశ్రయించారు? అంటే మాకు ఇక్కడ పూర్వం నుండి కూడా రామాలయం లేదు. ఒకటి మాకి గిరిజనులము మేము రోజుకు భగవంతుని గురించి మరి మన హిందూ ధర్మంగా కొన్ని పూజలు చేస్తున్నాం, కానీ ఎటువంటి గుడి కానీ గోపురం కానీ ఇక్కడ లేవు. కాకపోతే ప్రభుత్వం వారు మా అందరూ ఆలోచించి మాకు రామాలయం తక్షణమే ఇప్పించగలరని కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఇంచుమించు ఎంతమంది, మీ హిందువులు ఎంతమంది ఉండొచ్చు మొత్తం మీద? ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు? ఇంచుమించు ఒక 300 మంది ఉంటారు. మా కాలంలోనే 50 మంది ఉన్నారు. 50 కుటుంబాలు ఉన్నాయి. అంటే అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎక్స్ ఎంపీటీసీ గారు అయినటువంటి రాజాబాబు గారు కూడా మన దగ్గర ఉన్నారు. అయితే ఆయన మాటలోనే ఇక్కడ అసలు ఇబ్బందులు ఏంటి మొత్తం అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవేది మండలం దేవరపల్లి పంచాయతీ దేవరపల్లి గ్రామంలో ఇప్పటి వరకు అంటే రామాలయానికి సంబంధించి అంటే ఎటువంటి దేవాలయాలు లేవు రాముడికి సంబంధించి. అయితే ఇక్కడ స్థలం అయితే దాతలు ఇవ్వటం జరిగింది. మరి స్థలంలో దేవాలయం కట్టుకోవడానికి ఇక్కడ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా సమరత సేవా ఫౌండేషన్ ద్వారా మా దేవరపల్లి గ్రామంలో రామాలయం కట్టించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ మిగతా గ్రామస్తులంతా మరి ఏకాభిప్రాయంతో స్థలము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మరి సమరత సేవా ఫౌండేషన్ వారు అలాగే మిగతా దానికి సంబంధించిన పెద్దలందరూ మాకు ఈ దేవాలయానికి సంబంధించి ఆర్థిక సహాయం చేసి దేవాలయం నిర్మించుకున్నట్లయితే ఇక్కడ మరి ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు గిరిజనులు మొత్తం పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సమరత ఫౌండేషన్ ద్వారా రామాలయం కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు, అలాగే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? పాటి శ్రీనివాసరావు. అలాగే ఇక్కడ రామాలయం సమస్య అనేది ఎప్పటి నుంచో ఉన్నదని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే ఇక్కడ రామాలయం సమస్య అసలు ఎలా వస్తుంది ఏంటి? పూర్వం నుంచి దయభక్తి గల కుటుంబాలు ఇక్కడ కోలింగ్లోన దేవరపల్లి కోలింగ్లోన ఒక 56 కుటుంబాలు ఉన్నాయి. 56 కుటుంబాలు ఇంటూ మొత్తం ఒక్కొక్క కుటుంబానికి 2-3 చూసుకున్నాం. టోటల్గా 96 మంది అంటే జనాభా. మ్యాక్సిమం 200 పైన ఉన్నారు జనాభా. అయినప్పటికీ ఇక్కడ మేము ఏం కోరుకుంటున్నామంటే మా గ్రామం నుంచి అంతే దేవరపల్లి మాది పంచాయతీ, అలాగే దేవరపల్లి గ్రామం, అలాగే జీకేది మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. కానీ మాకు ఇక్కడ ఒకటే రామాలయం ఒకటే కావాలనుకుంటున్నాం. ఇప్పుడు పూర్వం నుంచి గవర్నమెంట్కి కానీ ప్రతి సంస్థ కానీ కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు నుంచి వచ్చిన సిచ్యువేషన్ పరంగా చూస్తే సమరత సేవా సంస్థ ఆధ్వర్యంలో అలాగే గవర్నమెంట్ కానీ మిగతా సంస్థలు కూడా కావచ్చు, మాకి ఏ విధంగా కావచ్చు, కానీ మా గ్రామానికి డెవలప్మెంట్లోన ఒక రాముల వారి విగ్రహాలు అంటే గుడి కానీ ఆలయాలు కానీ మా గ్రామానికి ఏర్పాటు చేస్తారని
ఇంతటితోని గవర్నమెంట్ వారికి కోరుకుంటున్నాను. నమస్కారం. అలాగే ఇక్కడ స్థలం దాతలు కూడా ఇక్కడ మన పక్కనే ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? మండలం బంగారయ్య. అలాగే ఇక్కడ రామాలయం నిర్మాణం కోసం మీరు ఎన్ని సెంట్ల స్థలం కేటాయించారు? అసలు రామాలయం కట్టుకోవడానికి మీరు ముందుకు రావడానికి కారణం ఏంటి? మా ఊర్లో దేవరపల్లి, అల్లూరు జిల్లా జీకేవీధి మండలం దేవరపల్లి పంచాయతీ నుండి మా దేవరపల్లి కోలంలో 50 కుటుంబాలు హిందువులుగా ఉంటున్నాము. కానీ మాకు ఇప్పటికూ రామాలయం లేదు. అయితే మేము ముందుకు రావడం మెయిన్ కారణం ఏంటంటే మాకు ఇప్పటికైనా సరే దేవాలయం కట్టించుకోవాలని ముఖ్య కోరిక ఉంది. కాబట్టి మేము కూడా ముందుకు వచ్చి స్థలం ఇవ్వడానికి మేము ఒక 5 సెంట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. నమస్తే బాబు. మీ పేరండి? బాలరాజు బాబు. అలాగే ఇక్కడ రామాలయం సంబంధించి మీరు ఎన్ని సెంట్లు స్థలం కేటాయించారు ఏంటి? 5 సెంట్లు బాబు. 5 సెంట్ల స్థలం కేటాయించారు. అలాగే ఇప్పుడు 5 సెంట్ల స్థలంలో కూడా మరి స్థలం ఇచ్చారు. అలాగే ఇక్కడ జనం బోల్డ్ మంది ఉన్నారు. 55 కుటుంబాలు ఉన్నాయి బాబు. మొత్తం 55 కుటుంబాలన ఇప్పుడుకు 35 సంవత్సరాల నుంచి గతించిపోయేది. కానీ ఇప్పుడు దేవస్థానం లేదు. కాకపోతే ఇక్కడ దేవస్థానం కావాలని దేవుడిని కోరుకుంటుంటే, ప్రజల్ని కోరుకుంటుంటే, అయితే దేవస్థానం కోరుకుంటుంటే, నీ వచ్చిన పిల్లడికి నీకు కోరుకుంటుంటే, మీరు మా మందు సహకరించి సంతోషం మీద మాకి ఏమైనా సహకరించి 55 కుటుంబాలకి సహకరిస్తారని మేము సంతోషం మీద మాట్లాడుతుంటాం బాబు. పేరు పనసల సత్యవతి. దేవరపల్లి గ్రామం, దేవరపల్లి పంచాయతీ, జీకేవీధి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మేము పూర్వం నుండి రామాలయం గుడి కావాలని ఎన్నో సంస్థలకి, తిరుపతి దేవస్థానం వాళ్ళకి కూడా మేము అడిగాము. మాకు గుడి ఇప్పుడు వరకు శాంక్షన్ అవ్వలేదు. ఇక్కడ హిందూ సాంప్రదాయంగా మేము పూజలు చేసుకుందాం, భజనలు చేసుకుందాం అంటే మాకు ఏ గుడి లేదండి. మా యందు దయ ఉంచి మా గ్రామస్తులందరూ హిందువులు ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఇక్కడ దాతలు కూడా 5 సెంట్లు జాగా ఇచ్చారు స్థలం ఈ గుడి కట్టుకోవడానికి. మా యందు దయ ఉంచి ప్రభుత్వం వారు, తిరుపతి దేవస్థానం వాళ్ళు, మాకు ఫౌండేషన్ వాళ్ళు మాకు ఈ గుడి నిర్మాణం చేయిస్తారని మేము కోరుకుంటున్నామండి. అలాగే విన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఆవేదన. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంచుమించు 55 కుటుంబాల దాకా కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. రామాలయ నిర్మాణం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తామని చెప్పేసి అయితే మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు అలాగే ఇక్కడ రామాలయం కూడా తక్షణమే సేవా సంస్థల ద్వారా ఇక్కడ రామాలయం నిర్మించాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామానికి సంబంధించి ఎక్స్ ఎంపీటీసీ కూడా ఇక్కడికి వచ్చి మాకు రామాలయం నిర్మించండి మహాప్రభు అని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోరుకునేది ఒకటే, రామాలయం నిర్మాణం మాకు కావాలి, రాముల వారి విగ్రహాలు మాకు కావాలి, రామాలయం నిర్మించి మాకంటూ ఒక న్యాయం జరిపించండి, మాకు ఇంకేమీ వద్దన్న భావంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎలాంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి NSTV. మీ శివ.